హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు రెండో దఫా పిచికారీ అయితే చేస్తున్నాను. అది ఏమిటో, ఆ రెండో దఫా ముందు పిచికారీ చేస్తున్నాను, దేనికి పిచికారీ చేస్తున్నాను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తానండి. నా వీడియో లాస్ట్ వరకు చూడండి, దాని గురించి అయితే మీకైతే వివరిస్తానండి. ఇప్పుడు ముందైతే కలిపే విధానం అయితే మీకైతే చూపిస్తాను. ఇది కంకులకి చిన్న స్పేర్ కదా, కొట్టేటప్పుడు చేతికి కానీ తగిలించుకుంటే ఈ కంకులకి ఈ గూసుగా ఉంటుంది అనమాట. ఇది పొద్దున మాదిరిగా ఉంటుంది. గుచ్చుకున్నప్పుడు ఇక్కడ తెగిపోతాయి అనమాట, తెగిపోతాయి. అందుకని మనకి కవర్కి కానీ వేసుకున్నాం అనుకోండి, కొట్టేటప్పుడు ఈ అలా గుచ్చుకున్న ఈ కవర్గా తగులుతూ ఉంటాయి అన్నమాట. సరిపోతుందా? అరే మందులైతే కలిపేశానండి. ఈ రెండు మందులు మందులో ఈ మందు ఏ తెగులుకు పనిచేస్తుందో, తర్వాత ఈ మందు ఏ తెగులుకు పనిచేస్తుందో తర్వాత లాస్ట్లో అయితే మీకైతే తెలియజేస్తాను. నేను ఏ మందులు కలిపింది కూడా మీకైతే లాస్ట్లో తెలియజేస్తానండి. నేను ముందు కలిపేటప్పుడు మటుకు ఈ పద్ధతిని అయితే చెప్తున్నానండి, ప్రతి ఒక్కరికైతే చెప్తున్నాను. ఒక దాంట్లో మటుకు రెండు మందులు కలిపేటప్పుడు ఒక దాంట్లో మటుకు ఆ ముందు ఈ ముందు కలుస్తుందా లేకపోతే ఇరిగిపోతుందా, దీని మటుకు రైతులైతే గమనించుకోవాలి. దీని మటుకు రెండు మందులు అయితే దీంట్లో పోసానండి. ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేద్దాం, ఇరిగిపోతాయా లేకపోతే ఎరగవా. చూడండి, ముందైతే ఎరగలేదండి. కలిపి అయితే పిచికారీ అయితే చేసుకోవచ్చు. వాసన ఉందండి, క్లోరోపైన్ వేసుకుంటున్న వారు అడిగేసినా పోదా వాసన. ముందు చుక్కలండి మనం ముందు కొట్టింది. మొత్తం అయితే తీసేసింది. పాలెక్కే స్టేజీలో ఉందన్నమాట. ఇప్పుడు రెండో దఫాలో మనం ఈ కస్టోడియా ఫ్రైమ్ అయితే పిచికారీ అయితే మన పొలంలో అయితే పిచికారీ అయితే చేస్తున్నామండి. సుగలస్ అయితే ఎక్కువ చేశారండి. మొత్తం ఇంకా పచ్చదనం అంతా బీపీటీలు, మొత్తం బీపీటీలో ఉందండి. షుగర్లెస్ ఈ సంవత్సరం తక్కువైతే వేసారండి. మొత్తం బీపీటీలు అయితే వేసారు. మందుల మటుకు ఈ రెండు మందుల మటుకు మనిషికైతే ఆన్ చేయండి. మనం పిచికారీ చేసేటప్పుడు పొలంలో అలా స్ప్రే చేసినప్పుడు మనిషికైతే ఆన్ చేయండి రెండు మందుల మటుకు.
ముందైతే కొట్టేసామండి. ఇప్పుడు నేను ఏమేమి ముందు కొట్టానో మీకైతే తెలియజేస్తానండి. ఫస్ట్ ఇది వచ్చేసి కస్టోడియా ప్రైమ్. ఇది ఫస్ట్లో వచ్చేసి ఉట్టి కస్టోడియా అనేది వచ్చిందండి. ఇది అదామా కంపెనీదండి. అదామా కంపెనీదండి. ఫస్ట్లో కస్టోడియా అనే పేరుతో వచ్చిందండి. తర్వాత ఇది కస్టోడియా ప్రైమ్గా అయితే మారిందండి. ఇప్పుడు కొత్త వర్షన్ అన్నమాట. ఇది 2 దపాలుగా మనం పొలంలో పిచికారీ చేస్తే మనకి ఈ అగ్గి తెగులు పాంపడ కానీ, తర్వాత ఒడ్లు కలరింగ్ కానీ, ఒడ్లు పుష్టిగా రావటం కానీ, మొక్క పుష్టిగా పెరుగుదలకు కానీ ఇదైతే పనిచేస్తుందండి ఈ కస్టోడియా. దీంట్లో టెక్నికల్ నేమ్ వచ్చేసి అజెక్స్ట్రాట్రోబిన్ 11%, తర్వాత టెబ్కో కంజలు 18.3% అయితే ఈ మందులైతే ఉందండి. ఇది 2 దపాలుగా కొట్టుకోవాలండి. ఫస్ట్ దప ఎన్ను తీసేటప్పుడు కొట్టుకోవాలా. తర్వాత మొత్తం ఎన్నంతా ఇలా తీసేసిన మాట రెండోసారి కంపల్సరిగా ఈ మందు అయితే పిచికారీ చేయాలి. ఒకసారి మనం పిచికారీ చేస్తే కూడా మనకైతే రిజల్ట్స్ అయితే కనిపించదండి. ఇది 2 దపాలుగా మనం పిచికారీ చేస్తే రిజల్ట్స్ అయితే మన పొలంలో కనిపిస్తుందండి. తర్వాత వచ్చేసి దీని పేరు వచ్చేసి శాంత్రి. పోయిన మనం ఈ అగ్గి తెగులుకి బాస్టాగానైతే కొట్టామండి. అదామా కంపెనీ ఏందండి. ఇది సంధ్యా గ్రూపు ముందండి. దీంట్లో టెక్నికల్ నేమ్ వచ్చేసి ట్రైకోకోజల్ 75% WPL అయితే ఇది ఉందండి. కానీ ఇట్లా భీమ్ కానీ, బాణం కానీ, తర్వాత సివిక్ కానీ, ఇలాగా బాస్టా కానీ ఇలాగా చాలా పేర్లు, చాలా కంపెనీలు అయితే ఉన్నాయండి. అలాగే 10 కంపెనీలు ఉన్నాయి కూడా దీంట్లో వచ్చే కెమికల్ అయితే ఒకటే. కంపెనీలు వేరు, ప్యాకెట్లు వేరు, కానీ కెమికల్ మటుకు ఒకటేనండి. కెమికల్ వేరు, కంపెనీలు వేరు. కెమికల్ ఒకటే, కంపెనీలు వేరు, అంతే. ఇది వచ్చేసి మనకి అగ్గి తెగులుకి ఎక్కువగా బీపీటీలకి అగ్గి తెగులు అనేది సోకద్దండి. ఈ అగ్గి తెగులు అనేది ఫస్ట్ నుంచి ఆకు మొదలవద్ది. తర్వాత మనం ఎన్ని తీసే స్టేజీలో ఈ అగ్గి తెగులు అనేది కంకికి అయితే మెడెరుపు కంకి మొదలు ఇలాగా ఇక్కడ ఈ భాగానైతే ఈ అగ్గి తెగులు అనేది సోకద్దండి. ఈ సోకకుండా, ఈ మెడెరుపు రాకుండా ముందు జాగ్రత్తగా మనం ఈ ముందైతే నేనైతే పిచికారీ చేస్తున్నానండి. ఇది ఎకరాకు వచ్చేసి 120 గ్రాములండి. దీని రేట్ వచ్చేసి 200 అండి. ఎకరాకి ఈ ప్యాకెట్ వచ్చేసి 200. తర్వాత నేను ఈ అగ్గి తెగులు ముందు ఈ కస్టోడియా ప్రైమ్ ఈ 2 మందులు ఈరోజు కలిపి పిచికారీ అయితే చేస్తున్నానండి. ఎకరాకి 250 ml అండి. ఇది 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. ఇది మటుకు మనం ఈ బీపీటీలు నాటు వేసిన కాడి నుంచి కోత కోసే టైం వరకు కంపల్సరిగా వాడాల్సిన మందు అగ్గి తెగులు మందు. ఈ ట్రైకోకోజల్ అనే మందు ఏ మందులో అయినా ఈ ట్రైకోకోజల్ అనే కెమికల్ ఉంటే అది అగ్గి తెగులుకేను. ఈ అగ్గి తెగులుకి ఈ బీపీటీలకి మటుకు మనకి కంపల్సరిగా ఈ అగ్గి తెగులు అనేది పడద్ది. ఈ అగ్గి తెగులుకి కానీ మనం కానీ కొట్టుకోకపోతే దిగుబడి అయితే తగ్గద్ది. ఈ కంకిరెళ్ళ పడిందంటే ఈ టేజీలో కానీ పడిందంటే కంకికి మెడెరుపు కానీ పడిందంటే ఆ మెడకి అంటే అక్కడి నుంచి పాలుగడ ఎక్కదండి. పాలుగడ ఎక్కకుండా చచ్చు కింద మాదిరిగా అయిపోద్ది. మనం ఈ ముందు కొట్టకుండా ఈ ముందు కొట్టి ఈ ముందు కొట్టకుండా అంటే ఇది కొట్టినా కూడా వేస్ట్. దేనివల్ల అంటే అగ్గి తెగుల్ని మనం నివారించుకోవాలి ముందు మెడెరుపు. అప్పుడే ఈ కస్టోడియా ప్రైమ్ కానీ కొట్టితే పుష్టిగా
పుష్టిగా ఆ బియ్యానికి, ఆ గింజకి, వడ్ల గింజకి, ఆ బియ్యంలో ఉండేదానికి బాగా పుష్టిగా అయితే వస్తాయి. తర్వాత బరువు కూడా వస్తాయి, తర్వాత కలర్ కూడా వస్తాయి. కలర్ కూడా సూపర్గా వస్తాయండి. ఈ 2 మందుల గురించి అయితే మీకైతే తెలియజేశానండి. ఇలాంటి వీడియోలు, ఇలాంటి వ్యవసాయ వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత మంచి వీడియోలో కలుసుకుందాం. బాయ్.